రైట్ అవర్ న్యూ చాప్టర్. సో మనం ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ అన్ని బేసిక్స్ కూడా కంప్లీట్ చేసాం నాన్న. జర్నల్, లెడ్జర్, దానికి సంబంధించిన పాయింట్స్, ఇన్వెంటరీ, డిప్రిసియేషన్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15 to 20 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది, ఫైనల్ అకౌంట్స్. సో చాప్టర్ నెంబర్ 7, మాడ్యూల్ 2, ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ అనేది అట్ ఏ స్ట్రెచ్ డిస్కస్ చేసేది కాదు నా. సో టాపిక్ కొంచెం లెంతీ టాపిక్, ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉండాలి, ఓవరాల్ వ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. సో దీని బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనం ఒకసారి బేసిక్ గా కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసి తర్వాత మనం టెక్స్ట్ బుక్ లో ఏముందనే తర్వాత చూద్దాం. రైట్, మన అకౌంటింగ్ ప్రాసెస్. లెట్ స్టార్ట్ విత్ సౌమ్య. సార్ అమ్మ సౌమ్య చెప్పు, అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ దేంతో స్టార్ట్ అవుతుందని? జర్నల్ ఎంట్రీస్. వెరీ గుడ్, జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నా. సో జర్నల్ లో ప్రతి ట్రాన్సాక్షన్ కి డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది, అవునా కదా? రైట్. సో జర్నల్ తర్వాత డెబిట్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మళ్ళీ ఏం చేయాలి? తీసుకెళ్ళి లెడ్జర్ లో పోస్ట్ చేస్తాం. లెడ్జర్ లో పోస్ట్ చేస్తాం. డెబిట్ ఉంటే డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం, లెడ్జర్ లో క్రెడిట్ ఉంటే క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. ఐడియా ఉంది కదా? రైట్ రైట్, కొంచెం గట్టిగా సమాధానం చెప్పు. ఓకే సార్. రైట్. సో జర్నల్ అయిపోయింది, లెడ్జర్ అయిపోయింది అన్న. ఈ రెండింటిని కూడా రైట్, ఇలా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో రైట్, దీన్ని ఎంతకాలం పాటు మనం మెయింటైన్ చేస్తారన్న? పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఒక 1 year పాటు ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ రాస్తాము, దానికి లెడ్జర్ పోస్ట్ చేస్తాం, అవునా కదా? రైట్. సో 1 year పాటు జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా కన్సాలిడేట్ చేస్తూ ఒక సమరీ స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఏంటా సమరీ స్టేట్మెంట్ పేరు? ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. ఓకే సార్. సో సమరీ స్టేట్మెంట్ పేరు ఏంటన్నా? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఏముంటాయి? ఏవైతే నువ్వు లెడ్జర్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తావో ఆల్ లెడ్జర్ అకౌంట్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉంటాయి? ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటాయి. ప్రతి లెడ్జర్ కి బ్యాలెన్స్ ఉంటుంది కదా? ఆ బ్యాలెన్స్ అన్ని ఒక దగ్గర రాస్తే దాని పేరు ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్. ఒక 1 year వరకు ఈ ప్రాసెస్ అంతా చేస్తాను. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా, ఒక 6 months పాటు కష్టపడి చదువుతాం కదా మనం. చదివిన తర్వాత నువ్వు సిఏ పాస్ అయ్యావా లేదా అనేది, సిఏ నువ్వు ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేసావా లేదా ఎలా తెలుస్తుంది మనకి? రిజల్ట్, అంతే కదా? నువ్వు ఎగ్జామ్ రాయాలి కదా నాన్న. ఎగ్జామ్ రాసి నువ్వు పాస్ అయితేనే ఏమైనట్టు? ఫౌండేషన్ కంప్లీట్ అయినట్టు. అలాగే బిజినెస్ కూడా సేమ్ టు సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక బిజినెస్ కి ట్రాన్సాక్షన్స్, జర్నల్, లెడ్జర్, సమరీ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఒక 1 year పాటు కష్టపడి మనం తయారు చేసాం. తయారు చేసినటువంటి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యొక్క అల్టిమేట్ గోల్ బిజినెస్ కి ఏంటి? వాట్ ఇస్ ఇట్స్ ఇంపాక్ట్? నువ్వు తయారు చేస్తే సరిపోతా అంటే ఇయర్ పాటు ట్రాన్సాక్షన్స్ అన్ని రాస్తే సరిపోతా? నువ్వు పాస్ అయ్యావా లేదా, నువ్వు ఫెయిల్ అయ్యావా, ఆ విషయం ఎలా అయితే తెలియాలో అలాగే బిజినెస్ కి కూడా నాన్న దాని యొక్క ఫైనల్ రిజల్ట్ తెలియాలి. రైట్. సో 1 year పాటు కష్టపడి చేసినట్టు యొక్క బిజినెస్ యొక్క ఫైనల్ రిజల్ట్ నే మనం అంటామన్నా ఫైనల్ అకౌంట్స్ అంటాం. పాయింట్ క్లియరేనా సౌమ్య? రైట్. సో ఈ ఫైనల్ అకౌంట్స్ గురించి సింపుల్ గా నేను ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ చెప్పాను. అంటే ఫైనల్ అకౌంట్స్ అనేది ఒక రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ for a specific period, that is it is generally 1 year. So 1 year generally is considered as the 1st April to 31st March. Okay na? Yes sir. This is a basic information, right? Yes sir. Okay, next day. Thank you Soumya. Next.
వంశీ రోహిత్ ఉన్నాడా? రైట్, వంశీ. సో వంశీ, ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫైనల్ అకౌంట్స్ నేను చెప్పేది విని నేను అడిగినప్పుడు సమాధానం చెప్తాను, ఓకేనా? ఓకే. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికన్నా ముందు ఒక ఆర్గనైజేషన్ ని 2 కేటగిరీస్ కింద, బేసిక్ గా 2 కేటగిరీస్ కింద నేను విడదీస్తాను, రైట్ అన్న? ఒక దాన్ని మనం అంటామన్న కార్పొరేట్ ఆర్ కంపెనీ అంట. కార్పొరేట్స్ మీన్స్ కంపెనీ. రెండోది నాన్ కార్పొరేట్స్, అదర్ దాన్ కంపెనీ, రైట్? సో మనకి ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చాలా ఉంటాయి, లైక్ ఒక ఇండివిజువల్ పర్సన్ బిజినెస్ చేయొచ్చా వంశీ? 1 పర్సన్ బిజినెస్ చేయొచ్చా? ఓన్లీ ఒక పర్సన్ వాడు ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు కదా, దాన్ని మనం అంటాం మన అకౌంటింగ్ లో సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం. దాన్ని మనం ఏమంటాం బిజినెస్ అకౌంటింగ్ లో? సోల్ ప్రొప్రైటర్షిప్, ఓకేనా? 2 or more పర్సన్స్ కలిసి బిజినెస్ చేయొచ్చా? కలిసి బిజినెస్ చేయొచ్చా? చేయొచ్చా? అప్పుడు దాన్ని ఏమంటాం? వెరీ గుడ్, పార్ట్నర్షిప్ అంటాను, ఓకేనా? అలాగే ఒక కంపెనీ ఫామ్ చేసి బిజినెస్ చేయొచ్చు. ఒక కంపెనీ ఫార్మేషన్ లైక్ మోర్ దాన్ చాలా ఎక్కువ మంది కలిసి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరిలోంచి కొంత పర్సన్స్ మేనేజ్మెంట్ కింద ఎన్నుకుని వాళ్ళు బిజినెస్ చేస్తారు. దీన్ని కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం యాజ్ పర్ ది యాక్ట్, రైట్ అన్న? ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. కొంతమంది సొసైటీ ఫామ్ చేసుకుని సొసైటీలో బిజినెస్ చేస్తారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటాం. ఇలా బిజినెస్ ఫార్మ్స్ చాలా ఉంటాయి. సో నేను దాన్ని సింపుల్ గా నేను కేటగరైజ్ చేశాను. ఫస్ట్ థింగ్ కార్పొరేట్స్ అంటే ఎవరు నాన్న? వంశీ, కార్పొరేట్స్ అంటే ఎవరు? కంపెనీనా? కొంచెం గట్టిగా సమాధానం చెప్పామా వంశీ? ఏం పర్వాలేదు, నేను ఏమన్నాను, కొంచెం గట్టిగా సమాధానం చెప్పాను. సో కార్పొరేట్స్ అంటే ఎవరు? కంపెనీ. సో నాన్ కార్పొరేట్స్ అంటే ఎవరు వస్తారు ఇంకా ఆటోమేటిక్ గా? అదర్ దాన్ కంపెనీ. సోల్ ప్రొప్రైటర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే, ఓకేనా? రైట్. కార్పొరేట్స్ కి ఫైనల్ అకౌంట్స్ అంటే స్టేట్మెంట్స్ వేరు. ఫైనల్ రిజల్ట్స్ మీన్స్ ఫైనల్ అకౌంట్స్ అంటే కార్పొరేట్స్ కి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, balance sheet, notes to accounts, and finally cash flow statement. So corporates ki final accounts ante enna? Trading account, P&L account, balance sheet, notes to accounts, and cash flow statement. Ade non corporates ki aithe enna? Trading account, P&L account, balance sheets, including notes. Ante. So cash flow statement is not a part of final accounts for non-corporates. Non-corporate means other than company. Right, వంశీ అర్థమవుతుందని చెప్పాను నేను. అడిషనల్ ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఒకవేళ ఆర్గనైజేషన్ కానీ ఇన్ కేస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నేను కొంచెం గట్టిగా నాన్న వంశీ. ప్రొడక్షన్ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తారు. ప్రొడక్షన్ అనే యాక్టివిటీ ఉంటే దాన్ని మనం అంటాం మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అని అంటాం, ఓకేనా? అలా గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. వాడు ఓన్ గా వాడే ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తారు. మనం ఆల్రెడీ ఇన్వెంటరీస్ చాప్టర్ లో కూడా నేర్చుకున్నాం, గుర్తుందా? ఇన్వెంటరీ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అయితే ఇన్వెంటరీ 3 ఉంటాయి: రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, WIP వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అదే ఒకవేళ ఆర్గనైజేషన్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అనుకున్నాను అంటే లైక్ పర్చేజ్ అండ్ సేల్ అనుకున్నాను, వాడికి ఉంటే స్టాక్ అంటే ఒకటే ఏంటది? ఫినిష్డ్ గూడ్స్.
రైట్. సో ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఒక అడిషనల్ గా ఇంకొక స్టేట్మెంట్ తయారు చేయాలి, దట్ ఇస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. అది కార్పొరేట్ అయినా నాన్ కార్పొరేట్ అయినా ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అడిషనల్ అకౌంట్ ఏం తయారు చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సో వీటిని మనం అంటామన్నా ఫైనల్ అకౌంట్స్ అని అంటాం. పాయింట్ క్లియర్ అయినా ఇది? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ వంశీ. సో నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేసి అడగండి. సో నేను ఒక ఓవరాల్ అకౌంటింగ్ ప్రాసెస్ లో మన రిజల్ట్ గురించి తెలుసుకోవాలి. ఆ రిజల్ట్ ని ఫైనల్ అకౌంట్స్ అంటాం. ఆ ఫైనల్ అకౌంట్స్ కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కి డిఫరెంట్ గా ఉంటాయి. సో మనకి ఇప్పుడు దీనిలో ఉన్న ఏంటి అంటే కనుక సోల్ ప్రొప్రైటర్షిప్ మనకు ఉందన్నా, పార్ట్నర్షిప్ ఉందన్నా, కంపెనీ అకౌంట్స్ కూడా ఉందన్నా. అయితే ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని మనకి కంపెనీ ఫైనల్ అకౌంట్స్ మనకి లేదు సిలబస్, రైట్. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ లేదండి. కంపెనీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాని అకౌంటింగ్ బేసిక్ ఎంట్రీస్ అవి నేర్చుకుంటాం తప్ప ఇది లేదు. సో నాన్ కార్పొరేట్స్ అంతా కూడా మనకు ఫౌండేషన్ లెవెల్లో లైక్ అదర్ దాన్ కంపెనీ సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్, వీటన్నిటికీ కూడా మనకి ఎన్పిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వీటన్నిటికీ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటువంటి క్వశ్చన్స్ ఉంది, సిలబస్ ఉంది. బట్ కంపెనీ అయితే కనుక మనకి ఫైనల్ అకౌంట్స్ లేవునా, కంపెనీ అకౌంట్స్ ఉన్నాయి కానీ ఫైనల్ అకౌంట్స్ కంపెనీ కూడా ఎంట్రీస్, దాని ప్రాసెస్ అంతా కూడా ఉంది. బట్ ఫైనల్ అకౌంట్స్ మనకి ఫౌండేషన్ లెవెల్లో లేదు, రైట్ నా. సో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ యాక్చువల్ అది కూడా మన సిలబస్ లో ఉంది. సో వీటి గురించి మనం తెలుసుకోవాలి ఈ లెవెల్లో, రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ వీటిలో మనం ఉంటానన్న పీరియడ్ స్టేట్మెంట్స్ అంటాం. లేదు అంటే ఇంకొకటి ఇన్కమ్ స్టేట్మెంట్ అని అంటాం. బ్యాలెన్స్ షీట్ అండ్ నోట్స్, బ్యాలెన్స్ షీట్ మనం అంటానన్న పొజిషన్ స్టేట్మెంట్ అంటాం. పొజిషన్ స్టేట్మెంట్. సో ట్రేడింగ్ పేర్లు ఏమనాలి? ఇన్కమ్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ ని పొజిషన్ స్టేట్మెంట్. వర్డింగ్ నుంచి అర్థమైపోవాలి. చెప్పమ్మా నిత్య. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ స్టేట్మెంట్ నుంచి మనకి ఏమొస్తుంది? అంటే మనకి ఇన్కమ్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, రిజల్ట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ నుంచి ఏం తెలుస్తుంది నాన్న? అంటే మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయని తెలుస్తుంది. మనకి రావాల్సింది ఎంత, మనం ఇవ్వాల్సింది ఎంత. ఎస్ సార్. అంటే మన పొజిషన్, మన సిచ్యువేషన్ తెలుస్తుంది. అందుకే స్టేట్మెంట్ పేరు ఏంటంటే పొజిషన్ స్టేట్మెంట్. పొజిషన్ స్టేట్మెంట్. మనం 1 year పాటు చేసిన బిజినెస్ వల్ల, దాని జాగ్రత్త వినండి, మనం 1 year పాటు చేసిన బిజినెస్ వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా తెలుసుకోవాలంటే మనం ఏ స్టేట్మెంట్ తయారు చేయాలి? ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేయాలి. ఓకేనా? లేదు మన ఫ్యూచర్ లో మన పొజిషన్ ఏంటో తెలుసుకోవడం కోసం ఒక ఇయర్ అయిపోయాక, ఒక ఇయర్ మొత్తం అయిపోయాక నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అనేది తెలియడం కోసం మనం చేసేది ఏంటన్నా పొజిషన్ బ్యాలెన్స్. ఓకేనా? ఓకే సార్. రైట్ నా, థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ ఎదిగి వెళ్దాం. ఫస్ట్ అందరికీ కూడా బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మనం ముందుకు వెళ్ళడం ఈజీ అవుతుంది. మంజునాథ్. ఎస్ సార్. రైట్ మంజునాథ్, ఇప్పుడు నేను ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎస్ సార్. డిస్టెన్స్ ఎక్కువ చేస్తాను. రైట్. మంజునాథ్, నేను ఫస్ట్ అడుగుతున్న స్టేట్మెంట్ అన్న ట్రయల్ బ్యాలెన్స్. ఎస్ సార్. ఒక ట్రయల్ బ్యాలెన్స్ కి స్టేట్మెంట్ ఫార్మాట్ ఏమైనా చెప్పగలవా? బేసిక్ ఫార్మాట్. పర్టిక్యులర్స్, డెబిట్, క్రెడిట్స్. దట్స్ వెరీ గుడ్. పర్టిక్యులర్స్, డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్ ఆఫ్టర్ లెడ్జర్, అన్ని లెడ్జర్స్ లో అన్ని డెబిట్స్ డెబిట్ సైడ్, అన్ని క్రెడిట్స్ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేశాక ఆ ప్రతి లెడ్జర్ ని బ్యాలెన్స్ చేస్తాం కదా మనం. ఎస్ సార్. ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చి రాసే స్టేట్మెంట్ పేరే ట్రయల్ బ్యాలెన్స్ కదా, సమరీ అవును స్టేట్మెంట్. సార్. రైట్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉండే ఐటమ్స్ ఏంటో చెప్పిన. ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్, అసెట్స్, లయబిలిటీస్. వెరీ గుడ్. సింపుల్ వేలో మాట్లాడుకుంటే ఆల్ ఎక్స్పెండిచర్స్, అన్ని బ్యాలెన్స్ ఉంటాయి. అవి ఏ బ్యాలెన్స్ ఉంటాయి?
Debit balance. డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఆల్ ఇన్కమ్స్, లైక్ ఇన్కమ్స్ అంటే ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్, Sales. సేల్స్, Interest received. రిసీవ్డ్, రాయల్టీ, కమిషన్, ఓకేనా? Yes, sir. ఇవన్నీ కూడా ఇన్కమ్స్. ఏ బ్యాలెన్స్ ఉంటాయి? Credit balance. ఆ ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? Debit balance. ఏంటి ఎక్స్పెన్సెస్ కొన్ని? Purchases. Rent. Interest paid. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అలాగే అసెట్స్, ఒక మిషనరీ కొన్నాం, ఒక ప్లాంట్ sir. కొన్నాం, ఒక ల్యాండ్ కొన్నాం, Yes, sir. ఫర్నిచర్ Goodwill. కొన్నాం, ఇవన్నీ కూడా ఏంటన్నా అసెట్స్. Yes, sir. అలాగే నాకు కస్టమర్ నుంచి డబ్బులు రావాల్సింది ఉంది, డెటర్ అసెట్ కదా. Receivable. Yes, sir. ఇవన్నీ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? Debit balance. డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అలాగే మనం ఎవరికైనా పే చేయాల్సి ఉంటే లయబిలిటీస్, బ్యాంక్ లోన్, Yes, sir. క్రెడిటర్స్, ఇవన్నీ కూడా ఏంటన్నా Liabilities. లయబిలిటీస్. లాస్ట్ అండ్ ఫైనల్ అన్న వీళ్ళందరినీ Capital. సపరేట్ చేసే పర్సన్ ఎవరన్నా క్యాపిటల్, ఓనర్, అంతేనా? Yes, sir. రైట్. సో ఫైనల్లీ వాట్ ఇస్ ద ట్రయల్ బ్యాలెన్స్ బేసిక్ రూల్? Debit equal to credit. డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్. Credit. డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్, క్రెడిట్ మీన్స్ ఆల్ ఇన్కమ్స్ అండ్ Liabilities. లయబిలిటీస్ ఇంక్లూడింగ్ క్యాపిటల్. Yes, sir. ఇది బేసిక్ ట్రయల్ బ్యాలెన్స్ రూల్ అని. ఎవరికైనా ట్రయల్ బ్యాలెన్స్ రూల్ లో డౌట్ ఏమైనా ఉందా? రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి బేస్, రైట్ అన్న, మన ఫైనల్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి బేస్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తామంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లెడ్జర్స్. సో లెడ్జర్స్ లో పోస్టింగ్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జర్నల్. రైట్ Yes, sir. రైట్. మంచిగా ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను ఫస్ట్. Yes, sir. ఒక ట్రయల్ బ్యాలెన్స్ లో ఒకటి డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే ఆ ట్రాన్సాక్షన్ మనం అంటే జనరల్ గా ఆ లెడ్జర్ ని మనం ఏం చేసి ఉంటాం? ఎంట్రీలో Debit చేసి ఉంటాం, sir. డెబిట్ చేసి ఉంటాను. ఒక జర్నల్ ఎంట్రీలో డెబిట్ చేస్తేనే అది లెడ్జర్ కి వెళ్ళి డెబిట్ సైడ్ రాస్తాం, అప్పుడు అది డెబిట్ Trial balance బ్యాలెన్స్, లో ఆ debit. డెబిట్ బ్యాలెన్స్ వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ రాస్తాం. Yes, sir. ఈ పాయింట్ లో డౌట్ ఏం లేదు కదా? లేదు, sir. రైట్. సో ఏదైతే ఇక్కడ నేను డెబిట్ బ్యాలెన్స్ అన్నానో జనరల్ గా అది ఏమై ఉంటుంది? డెబిట్ సైడ్ పోస్టింగ్ జరుగుతుంది. ఏవైతే నేను క్రెడిట్ బ్యాలెన్స్ అన్నానో జనరల్ గా ఎట్ సైడ్ పోస్టింగ్ జరిగి ఉంటుంది? క్రెడిట్ సైడ్ పోస్టింగ్. Credit side. రైట్ నాన్న, అందుకే అవి క్రెడిట్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ నాన్న? Yes, sir. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నాయో వీటినే సమరీ అంటున్నాం కదా. ఈ సమరీని తీసుకెళ్లి ఒక దగ్గర ఫైనల్ రిజల్ట్స్ ప్రిపేర్ చేస్తే దాని పేరు ఏంటన్నా? ఫైనల్ అకౌంట్. Final account. ఫైనల్ అకౌంట్స్ ఇందాక అనుకున్నాం అదర్ దాన్ కార్పొరేట్స్. ఏంటన్నా ఫైనల్ అకౌంట్స్ అంటే? Trading account. ట్రేడింగ్ అకౌంట్. P&L account. 1 second. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, Balance sheet. బ్యాలెన్స్ షీట్. వెరీ గుడ్. బ్యాలెన్స్ షీట్. రైట్ నా. సో నువ్వు చెప్పాలి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ రాస్తాం? Trading account, debit side. ఐదర్ ట్రేడింగ్ ఆర్ Or P&L. P&L. లాసెస్ అని డెబిట్ నా. Yes, sir. నెక్స్ట్ ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ రాస్తాను? ఐదర్ ట్రేడింగ్ ఆర్ P&L. Or P&L సో credit. దేనిలో ట్రేడింగ్ లో ఏది ఎక్కడ రాయాలి మళ్ళీ డిస్కస్ చేద్దాం. Yes, sir. ఆల్ అసెట్స్ ఎక్కడైతే ఉన్నాయో నేను ఎక్కడ రాస్తానా? బ్యాలెన్స్. Balance sheet. లయబిలిటీస్ ఎక్కడ రాస్తానా? Liability side. బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్. రైట్ డన్, ఇన్క్లూడింగ్ క్యాపిటల్. Yes, sir. అంటే ఏవైతే ట్రయల్ బ్యాలెన్స్ ఉన్నాయో ఆ ప్రతి ఐటమ్ ని తీసుకెళ్లి మనం ఎక్కడ రాస్తాం? ఈ 3 accounts. ఫైనల్ అకౌంట్స్ లో ఇన్బిల్డ్ చేస్తాం. Yes, sir. సో ఎక్స్పెన్స్ అన్ని తీసుకెళ్లి ట్రేడింగ్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్ లో డెబిట్ చేస్తాం. ఇన్కమ్స్ అన్ని తీసుకెళ్లి ట్రేడింగ్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్ లో క్రెడిట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని ప్రెజెంట్ చేస్తాం. రైట్ డన్. Yes, sir. ఓకే. ఇప్పుడు నువ్వు దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయడానికి ట్రై చేయాలి. బేసిక్ ఫార్మాట్ దీనిలో ఏమేమి వస్తాయి అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఎక్స్పెన్సెస్ అంటే ట్రేడింగ్ కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ని మనం అంటాం నాన్న డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. వాటిని ఏమంటాం? Direct expenses.
ఏవైతే ఎక్స్పెన్సెస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, పర్చేజ్ అండ్ సేల్ కి సంబంధం లేకుండా ఉంటాయో, పర్చేజ్ అండ్ సేల్ అంటే డైరెక్ట్ నా, పర్చేజ్ అండ్ Yes, sir. సేల్ కి సంబంధం లేకుండా ఉంటాయో వాటిని అవును, మనం ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్. ఓకేనా? ఎస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మన ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న ఎక్స్పెన్సెస్ ని కేటగిరైజ్ చేసుకోవాలి మనం, ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ అన్నాను, ఖర్చే కదా, ఎస్ సార్. అది డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ సార్. డైరెక్ట్, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బిజినెస్ యాక్టివిటీ, పర్చేజ్ అండ్ సేల్, ట్రేడింగ్ యాక్టివిటీ. ఎస్ సార్. వేజెస్ పే చేశాను అన్న, వేజెస్ అంటే లైక్ గూడ్స్ తెచ్చేటప్పుడు వారు తెచ్చాక లోడ్ చేయించడం గట్రా చేశాను, లోడింగ్ Trading. అన్లోడింగ్, లేబర్ కి డబ్బులు పే చేసి గూడ్స్ ని మన గుడౌన్ లో ఇన్బిల్డ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేశాను. అవన్నీ ఏంటన్నా రిలేటింగ్ టు బయింగ్ అండ్ సెల్లింగ్ సార్. ట్రేడింగ్. కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అర్థమవుతుందా? అలాగే రెంట్ పే చేశాను అన్న, రెంట్ ఆఫీస్ రెంట్ లేకపోతే గోడౌన్ రెంట్. రైట్, వెరీ గుడ్. సో బిజినెస్ సంబంధించినటువంటి ఆఫీస్ అంటే ట్రేడింగ్ యాక్టివిటీ రెంట్ అయితే కనుక ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాము. ట్రేడింగ్ అకౌంట్. లేదు మన ఆఫీస్ రిలేటెడ్ రెంట్ అయితే కనుక P&L P&L అకౌంట్. సాలరీస్ పే చేసి ఆఫీస్ సాలరీస్, P&L అకౌంట్. P&L ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, నాట్ డైరెక్ట్లీ Yes, sir. రిలేటెడ్ టు బిజినెస్ పర్చేజ్ అండ్ సేల్. బిజినెస్ అకౌంట్. ఇలా మనం Yes, sir. ప్రతి దాన్ని కూడా ఏం చేయాలన్నా సపరేట్ చేయాలి. ఇన్కమ్ కూడా అంతేనన్నా, బై ఆల్ డైరెక్ట్ ఇన్కమ్ మీన్స్ పర్చేజ్ అండ్ సేల్ రిలేటెడ్ ఇన్కమ్స్, ఎస్ సార్. రైట్. అండ్ ఇక్కడ అదర్ ఇన్కమ్స్, ఎస్ అదర్ సార్. ఇన్కమ్స్ అన్ని P&L లో రాస్తాం, అంతేనా కదా? ఎస్ సార్. ఇది బేసిక్ సెగ్రిగేషన్. సో దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే కనుక డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే దీనిలో ఏమొస్తాయి? పర్చేజెస్, వేజెస్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాం. అంటే నా ట్రయల్ బ్యాలెన్స్ ఈ లెడ్జర్స్ ఏమైనా కనబడితే అక్కడ తీసుకెళ్ళాలి, ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్. అలాగే నెక్స్ట్ ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ 2 కేటగిరీస్ కింద విభజిస్తాను, ఎస్ సార్. చెప్పగలవా? అడ్మినిస్ట్రేటివ్. వెరీ గుడ్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, రెండోది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాను, ఎక్స్పెండిచర్ కదా, నాట్ Yes, sir. డైరెక్ట్లీ రిలేటెడ్ టు పర్చేజ్ అండ్ సేల్. సో కాబట్టి ఎక్కడ తీసుకెళ్తాం? P&L. P&L. P&L ఏ యాక్టివిటీ? సెల్లింగ్ అండ్ Relating- డిస్ట్రిబ్యూషన్, సెల్లింగ్ అండ్ సెల్లింగ్ అండ్ Yes, sir. డిస్ట్రిబ్యూషన్. అర్థమవుతుందా? ఎస్ సార్. డిప్రిసియేషన్ ఆఫ్ ది డెలివరీ వెహికల్, మిషనరీ. డిప్రిసియేషన్ ఆఫ్ ది డెలివరీ వెహికల్, P&L అకౌంట్. P&L అకౌంట్ ఏ కేటగిరీ? సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ ది ఫర్నిచర్, P&L అకౌంట్. P&L అకౌంట్ ఏ యాక్టివిటీ? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. ఇలా మనం ప్రతి లెడ్జర్ ని ఐడెంటిఫై చేసి అది డైరెక్ట్ అయితే ట్రేడింగ్ అకౌంట్ లో, ఇండైరెక్ట్ అయితే కనుక Indirect అయితే P&L account. పోస్ట్ చేయాలి. అలాగే డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏముంటానన్నా? సేల్స్. సేల్. ట్రేడింగ్ అకౌంట్ సంబంధించిన ఒకే ఇన్కమ్ ఏంటి? సేల్. మిగతా ఇంకేమి ఇన్కమ్స్ కావు, లేవు. రైట్. అలాగే నెక్స్ట్ P&L అకౌంట్ లో ఇన్కమ్స్, ఇన్వెస్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ చేసింది. ఇంట్రెస్ట్, రాయల్టీ, కమిషన్ ఎక్సెట్రా, ఆల్ అదర్ మిస్లీనియస్ ఇన్కమ్స్. ఎస్ సార్. వేరే ఏదైనా పేరుతో ఇన్కమ్ వస్తే అదర్ దాన్ బిజినెస్ సేల్ ఇన్కమ్, అది మిగతా ఏ ఇన్కమ్ ఎక్కడ రాయాలి? P&L. P&L. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, రైట్. అండ్ ఇవన్నీ కూడా P&L. ఎస్ సార్. కేటగిరీస్ అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది. సిమిలర్లీ అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ ఏ అసెట్స్ ఉండాలి? అసెట్స్ కేటగిరైజేషన్ చెప్పడానికి ట్రై చేసి అసెట్స్ ఫస్ట్ ఏముంటారన్న? ఫిక్స్డ్ అసెట్స్ అంటాం, ఫిక్స్డ్ అసెట్స్. బేసిక్ క్లాసిఫికేషన్. ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే long బిల్డింగ్. ఎస్ సార్. లైక్ మిషనరీ, ఫర్నిచర్, బిల్డింగ్. ఇవన్నీ లాంగ్ టర్మ్, బిల్డింగ్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, నేను వేరే ఎక్కడ Non current ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నా, వేరే కంపెనీ షేర్లు కొన్నా, వేరే ఇంకెవరి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ కరెంట్ కరెంట్ అసెట్స్ లైక్ డెటార్, క్లోజింగ్ స్టాక్. స్టాక్, ఇవన్నీ కూడా ఏంటన్నా కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్. అలాగే లయబిలిటీస్, క్యాపిటల్. ఫస్ట్ లయబిలిటీ క్యాపిటల్, తర్వాత క్రెడిటర్స్. కరెంట్ Non-current liabilities. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అన్న, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఏముంటాయి? బ్యాంక్ లోన్స్, క్రెడిటర్. బ్యాంక్ లోన్ ఇలాంటివి. క్రెడిటర్ అనేది షార్ట్ టర్మ్ లోన్, ఓకేనా?
ఎస్ సార్. షార్ట్ టర్మ్ లోన్స్ ని కేటగిరైజేషన్ మాట మనకి లోన్ ఎవరికి ఇచ్చాం ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో లోన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం, లాంగ్ టర్మ్ లోన్. సో ఇట్ ఈస్ కేటగిరైజ్ అంటే లాంగ్ టర్మ్ లోన్ కేటగిరీ. ఎస్ సార్. సో ఈ లోన్స్ ఏవైతే లైబిలిటీస్ అన్ని ఉన్నాయో వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఏదో కేటగిరీలోకి తీసుకొచ్చి జాగ్రత్తగా మనం రిప్రజెంట్ చేయాలి. పోస్ట్ చేయండి. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఫైనల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అనేవి ఒక పీరియడ్ మొత్తానికి ఉంటాయి. ఇన్కమ్స్ Yes, sir. ఎక్స్పెన్సెస్ అనేవి ఏంటన్నా ఒక పీరియడ్ మొత్తానికి పీరియడ్ ఉంటాయి. మొత్తం. కాబట్టి దీన్ని మనం అంటాం పీరియడ్ స్టేట్మెంట్స్ అని అంటాం. Yes, రైట్. sir. ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ కి కలిసి స్టేట్మెంట్ ఏమంటాం పీరియడ్. ఎక్స్పెన్స్ Period ఇన్కమ్స్ statement. స్టేట్మెంట్ ఏంటన్నా ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ సార్. అందుకే వీటిని మనం పీరియడ్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ పీరియడ్ స్టేట్మెంట్స్ ని ఫర్ ది ఇయర్ ఎండింగ్ అంటాం. ఎస్ సార్. ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March. ఫర్ ది ఇయర్ ఎండింగ్ అంటే దీని అర్థం ఏంటన్నా పీరియడ్ స్టేట్మెంట్ ఎండింగ్ లోనే ఇయర్ మొత్తానికి ఉన్న ఎక్స్పెండిచర్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఉంది. ఎస్ సార్. సాలరీ ఎక్స్పెండిచర్ 12 నేను months. 1 డే కి రాస్తానా? నో సార్, 12 months. 12 months. ఒక ఇయర్ మొత్తానికి ఉన్న ఎక్స్పెండిచర్ మొత్తం తీసుకొచ్చి ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ లో హెడ్ లో సాలరీస్ అని రాస్తాను. ఎస్ సార్. రెంట్ ఉంది, ఒక ఇయర్ మొత్తానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ రాస్తాను. కాబట్టి Yes, sir. పర్చేజ్ ఉంది, ఇయర్ మొత్తంలో ఎప్పుడు పర్చేజ్ చేస్తే మొత్తాన్ని తీసుకొచ్చి రాస్తాను. సేల్ ఉంది, మొత్తం ఇయర్ మొత్తానికి సంబంధించిన ఇన్కమ్ మొత్తాన్ని తీసుకొచ్చి రాస్తాను. ఒక రోజు కాదు, ఇయర్ మొత్తం అంతటిని కన్సిడర్ చేసి ఒక ఇయర్ మొత్తాన్ని చెప్తాం. కాబట్టి దీన్ని పీరియడ్ స్టేట్మెంట్స్ అంటున్నాను. ట్రేడింగ్ అకౌంట్ అండ్ పీరియడ్ అకౌంట్. ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఆర్ పీరియడ్ స్టేట్మెంట్స్. అందుకనే వాటికి పేరు ఏమని పెట్టాలి? ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్. పీరియడ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. బట్ బ్యాలెన్స్ షీట్ కి వచ్చేటప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ షీట్ As అనేది ఒక పీరియడ్ మొత్తానికి కారణం. ఒక పీరియడ్ యొక్క Particular day. ఇంపాక్ట్ ఒక డేన, ఒక రోజున, ఏ రోజున అది కూడా 31st March. బ్యాలెన్స్ షీట్ యాజ్ As on. ఆన్ ఫర్ ది ఇయర్ అన్నాం. యాజ్ ఆన్ ఆర్ యాజ్ ఎట్ ఒక స్పెసిఫిక్ డేట్, దట్ ఈస్ 31st March. March. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెటార్ ఉన్నాడు. నాకు ఒక కస్టమర్ ఉన్నాను, వాడికి గూడ్స్ సేల్ చేశాను ఇయర్ మధ్యలో. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాను, మళ్ళీ సేల్ చేశాను, డబ్బులు తీసుకున్నాను, మళ్ళీ సేల్ చేశాను, డబ్బులు తీసుకున్నాను. అల్టిమేట్ గా వాడి దగ్గర నుంచి నాకు ఇంకా ఎంత రావాలి అని నేను చెప్పాను అనుకో, దాన్ని మనం ఏమంటాం? డెటార్ అంటాం. Yes, sir. డెటార్ బ్యాలెన్స్ అంటే అదే కదా. అవును సార్. అంటే 31st March వాడి దగ్గర నుంచి నాకు ఎంత రావాలి, 31st March నా బ్యాలెన్స్ షీట్ అంటే నా దగ్గర బిజినెస్ లో మిషనరీ వాల్యూ ఎంత ఉంది, 31st March నా బ్యాలెన్స్ షీట్ లో ఎవరికి నేను ఇంకా ఎంత అప్పు పే చేయాలి, ఇలా ప్రతిదీ కూడా ఒక స్పెసిఫిక్ డేట్ ఒక పొజిషన్ చెప్తాం. కాబట్టి బ్యాలెన్స్ షీట్ మనం ఏమంటాం? పొజిషన్ స్టేట్మెంట్. పొజిషన్ స్టేట్మెంట్ అంటాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ డేట్, దట్ మీన్స్ యాజ్ ఆన్ 31st March. రైట్ అన్న. సో ట్రేడింగ్ పేమెంట్ Yes, sir. అకౌంట్ ఏ స్టేట్మెంట్స్ అనాలి? పీరియడ్ స్టేట్మెంట్స్ అనాలి. Period వాటికి ఎంతకాలం statement. Yes, పీరియడ్ sir. తయారు చేయాలి? ఫర్ ది ఇయర్ ఎండింగ్. ఫర్ ది ఇయర్ ఎండింగ్. బ్యాలెన్స్ షీట్ అనేది ఒక ఇన్వెస్ట్ చేయాలి, ఒక స్పెసిఫిక్ డేట్ పర్టికులర్ డే కోసం. కాబట్టి దాన్ని ఏమనాలి? Yes, sir. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్. యాజ్ ఆన్. రైట్ అన్న. అర్థమైందా ఇది? ఎస్ సార్. ఎస్ సార్. ఇది బేసిక్ క్లాసిఫికేషన్, బేసిక్ అండర్స్టాండింగ్, ఫస్ట్ థింగ్. రైట్ అన్న. అందరూ కూడా దీన్ని ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఏదైతే గూడ్స్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రైట్ అన్న అబ్జర్వ్ చేస్తే డెబిట్ సైడ్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఇస్ ఆల్సో సిమిలర్ టు లెడ్జర్స్. ట్రేడింగ్ అండ్ P&L ఆర్ సిమిలర్ టు లెడ్జర్స్. లెడ్జర్. రైట్ అన్న. డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ ఎప్పుడు మనకు తెలుసు, డెబిట్ రూల్ అయినా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉండే ఏంటన్నా? ఎక్స్పెన్సెస్. P&L అకౌంట్ డెబిట్ సైడ్ ఏంటన్నా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. క్రెడిట్ సైడ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్, అదే కదా బేసిక్ రూల్. క్రెడిట్ సైడ్ ఉండే ఏంటన్నా? ఇన్కమ్స్. ఇన్కమ్స్. సో ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఉండే కూడా ఏంటన్నా? ఇన్కమ్స్, క్రెడిట్ సైడ్. సో ఇన్కమ్ ఇస్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాఫిట్. ప్రాఫిట్. సో ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చే ప్రాఫిట్ ని గ్రాస్ ప్రాఫిట్ అన్నారు. ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చే లాస్ ని గ్రాస్ లాస్ అన్నారు. గ్రాస్ లాస్. ఈ గ్రాస్ ప్రాఫిట్ వెళ్ళి P&L అకౌంట్ లో రిమైనింగ్ ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్ కూడా రాసుకోవాలి కదా, మిగతా ఇన్కమ్స్ కూడా రాసుకోవాలి కదా. మిగతా Yes, sir. ఇన్కమ్స్, మిగతా ఎక్స్పెన్స్ ఏదైతే ట్రేడింగ్ లో రావో అంటే లైక్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, అవన్నీ తీసుకుని P&L అకౌంట్ లో ప్రిపేర్ చేసి మనకు అనుకునే ప్రాఫిట్ ఏంటన్నా? నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్. రైట్. సో ఒకవేళ లాస్ వస్తే దాన్ని ఏమంటాం? నెట్ లాస్. నెట్ లాస్. రైట్. సో ట్రేడింగ్ అకౌంట్ లో మనకు అనుకునేది ఏంటి? గ్రాస్. వర్డ్ మీనింగ్ గ్రాస్ అంటే ఇట్ ఈస్ బిజినెస్ యాక్టివిటీ లాస్ ఆర్ ప్రాఫిట్. బిజినెస్ కోసం ఎన్ని గూడ్స్ కొన్నాను, బిజినెస్ ఎంతమంది కస్టమర్స్ కొన్నాను, దానివల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా.
It is called gross profit or gross loss. Business activity, that is called trading account. ఒక్క బిజినెస్ యాక్టివిటీ ఒక్కటే చేస్తే సరిపోదుగా. బిజినెస్ అంటే మిగతా ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది, మిగతా ఇన్కమ్స్ కూడా వస్తాయి కాబట్టి దాన్ని మనం అంటాం P&L అకౌంట్. రైట్ అన్న. వాటన్నిటి ద్వారా మనం ఫైనల్ గా వచ్చిన అల్టిమేట్ ఇన్కమ్ ఎంత అనేది మాట్లాడితే దట్ ఇస్ కాల్డ్ నెట్ ప్రాఫిట్ ఆర్ Net profit. Net loss. రైట్ అన్న. Yes, sir. అలాగే మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ వీటిలో కూడా నేర్చుకున్నాం. ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేస్తాం. ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ లేదా P&L అడ్జస్ట్మెంట్ అంటాం. సో దీనిలో ఏమొస్తుంది, ఏదైతే ప్రీవియస్ ఇయర్ లో ప్రాఫిట్ వస్తుందో దీనికి రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అన్ని కూడా ఇక్కడ రాస్తాం. Yes, sir. ఏ ఎర్రర్ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఏ ఎర్రర్ ఉన్నా దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, రెక్టిఫై చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశాక ఎర్రర్ రెక్టిఫై చేయొచ్చు. థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్. Yes, sir. రైట్ అన్న. అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. దాన్ని అంటాం P&L అడ్జస్ట్మెంట్ అని. ఈ ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ వస్తుందని ఈ నెట్ ప్రాఫిట్ ని తీసుకెళ్లి ఎవరికి పంచుతారు Balance sheet ఫైనల్ గా? capital. Capital. ఫైనల్ గా వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఎవరు తీసుకెళ్తాడు, ఓనర్ పట్టుకెళ్ళిపోతాడు. Owner. కాబట్టి ఓనర్ పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి అల్టిమేట్ గా నెట్ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుందన్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి ఈ క్యాపిటల్ కి ఇది యాడ్ అవుతుంది. ఓనర్ తీసుకెళ్ళిపోవాలి కదా, ఓనర్ కి ఇవ్వాలి కదా మనం. ఓనర్ కి ఇవ్వాలంటే ఏం చేయాలి, క్యాపిటల్ కి దాన్ని Add చేయండి. రైట్. సో ఫస్ట్ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేది కనుక్కుంటాం. అల్టిమేట్ గా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ ని ఓనర్ కి ఇవ్వాలి కాబట్టి ఓనర్ అకౌంట్ కి దాన్ని add. ఇది ఓవరాల్ వ్యూ అన్న. ఫస్ట్ ఓవరాల్ వ్యూ కి వెళ్తే ఓవరాల్ వ్యూ నుంచి ఇన్ డీటెయిల్ గా మనం మళ్ళీ నేర్చుకుంటాం ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ అందరికీ కూడా ఇది అర్థం కావాలి. ఎవరికైనా ఓవరాల్ వ్యూ లో డౌట్ ఉంటే అడగచ్చు. ఓవరాల్ వ్యూలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. వంశీ, నీకు ఇది అర్థమైందన్న వంశీ? రైట్. అలాగే నెక్స్ట్ మన సౌమ్య. అమ్మ నీకు ఇది క్లియరే కదా, పర్వాలేదు కదా, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. రైట్ అన్న. రైట్. ఇది ఓవరాల్ వ్యూ అన్న. సో మన ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, రిజల్ట్ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటి, వీటి గురించి ఒక ఓవరాల్ వ్యూ మనం నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ ఇప్పుడు మనం నేర్చుకున్నది బేసిక్ థింగ్ అని. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఇలా ప్రతి దాన్ని కూడా మనం ఎంట్రీస్ రూపంలో నేర్చుకోవాలి. దానిలో ఉన్న అడ్జస్ట్మెంట్స్ నేర్చుకోవాలి. అవి ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇలా ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, మనం ఓన్లీ ఓవరాల్ వ్యూ, అసలు ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం, ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, దాని యొక్క పర్పస్ ఏంటి అని మాత్రమే మనం నేర్చుకున్నాం. రైట్. రైట్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. కార్తిక్. Sir. కార్తిక్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనల్ అకౌంట్స్ రెండు ఒకటే, ఓకేనా? Yes, sir. సో ఫైనల్ అకౌంట్స్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇందాకే అనుకున్నాం. ఏంటవి? Income statement, position statement. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే మళ్ళీ దానిలో రెండు, బిజినెస్ యాక్టివిటీ దట్ ఈస్ కాల్డ్ పర్చేజ్ అండ్ సేల్ రిలేటెడ్ అకౌంట్ ఏంటన్నా? Trading accounts, sir. అదర్ దాన్ ఇండైరెక్ట్ ఆల్ డైరెక్ట్ యాక్టివిటీస్ వాటిని ఏమంటాం? P&L accounts. సో పొజిషన్ స్టేట్మెంట్ ఏమంటాం? Balance sheet, sir. సో ట్రేడింగ్ అకౌంట్ నుంచి వచ్చే అల్టిమేట్ ఏంటి? Gross profit or gross loss, sir. P&L అకౌంట్ నుంచి వచ్చేది Net profit or net loss, sir. బ్యాలెన్స్ షీట్ లో ఉండేది Position of అసెట్స్ యొక్క cost. లయబిలిటీస్ యొక్క Yes, పొజిషన్, sir. Yes, sir. ఓకేనా? Yes, sir. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందే కదా. Yes, sir. రైట్. ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి చెప్తాను. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం కదమ్మా కార్తిక్. Yes, sir. కాన్సెప్ట్స్ లో మనం ఎప్పుడు కూడా ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ జనరల్లీ వి ఫాలో 3 ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ మనం నేర్చుకున్నాం. Yes, sir. గుర్తెచ్చుకో. ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే Profit. 3 Company name. కాన్సెప్ట్స్ ని వారు చెప్పిన, మనం ఎవరు చెప్పినా మనం ఫాలో అవుతాం, అజంప్షన్ తీసుకుంటాం. Going concern. వెరీ గుడ్. గోయింగ్ కన్సర్న్. Accrual. వెరీ గుడ్. అక్రూవల్. Matchmaking. కన్సిస్టెన్సీ. Consistency. రైట్. సో Yes, sir. అక్రూవల్ ఉన్న ప్రతి చోట ఆటోమేటిక్ గా ఏముంటుంది, మ్యాచింగ్. Yes, sir. ఎందుకంటే మ్యాచింగ్ చేయాలంటే ఇన్కమ్ ని ఎక్స్పెన్సెస్ ని మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఏం ఫాలో అవ్వాలి, అక్రూవల్ కాన్సెప్ట్ ని ఫాలో. Yes, sir. రైట్. సో ఈ Yes, sir. 3 కూడా మన మైండ్ లో అజంప్షన్ అంటే ఎవరు అడిగినా, ఎవరైనా ఫినాన్స్ స్టేట్మెంట్స్ చూస్తున్నారు అంటే వాళ్ళ మైండ్ లో ఫస్ట్ థాట్ ఉండిపోవాలి, ఏంటది, ఈ 3 వీళ్ళు ఫాలో అవుతున్నారు. Yes, sir.
రైట్ అన్న. ఒకవేళ వీటిలో ఏదైనా ఫాలో అవ్వకపోతే మనం ఏం చేయాలి? సపరేట్ గా చెప్పాలి దాన్ని. ఎస్ సార్, ఎస్ సార్, గుర్తుందా నాన్న? ఎస్ సార్, గుర్తుంది సార్. రైట్ అన్న. సో ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తగా ఈ ఎక్రూలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, మనం మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేదంతా కూడా ఎక్రూవల్ కాన్సెప్ట్ బేస్ చేసి. ఎస్ సార్, ఒక పీరియడ్ కి మనం చెప్పాలన్న, ఒక పీరియడ్ లో పేమెంట్ చేసినా చేయకపోయినా ఎక్స్పెండిచరే, ఇన్కమ్ వచ్చినా రాకపోయినా కూడా ఇన్కమ్ ఆ పీరియడ్ కి ఎక్రూవ్ అయితే. ఎస్ సార్, అవునా కదా? నేర్చుకున్నామా లేదా అది? ఎస్ సార్, అలాగే ఒక ఇన్కమ్ ని ఆ పీరియడ్ ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేయాలని చెప్పింది ఎవరు? మ్యాచింగ్ కాన్సెప్ట్. ఎస్ సార్, సో ఎక్రూవల్ మ్యాచింగ్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ది ఫైనాన్స్. ఎస్ సార్, అసలు ఇంక దానిలో ఎటువంటి డౌట్ లేదు, అవి ఖచ్చితంగా మనం అప్లై చేస్తే. ఎస్ సార్. రైట్. Let us start with trading account. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం నాన్న ట్రేడింగ్ అకౌంట్. ఇప్పుడు దాని యొక్క ఫార్మాట్ అది నేర్పిస్తారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎస్ సార్. సో వాట్ ఇస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్? పర్చేస్ అండ్ సేల్స్ చేయడం కోసం సార్. సో టు క్యాలిక్యులేట్ ది గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఎస్ సార్. The ultimate object of the trading account is to calculate the gross profit or gross loss. దానిలో రికార్డ్ చేసే all direct activities that is called related to purchase and sales. All purchase and sales activities. Okay నాన్న? Yes sir. సో దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఫార్మాట్ క్రియేట్ చేస్తానని మనం ఆల్రెడీ ఇందాక నేర్చుకుందే ఓవరాల్ వ్యూని ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తాం అంతే. Yes sir. రైట్. సో ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ కంపెనీ పేరు రాస్తాను, ఫర్మ్ పేరు, బిజినెస్ పేరు. ఫర్ ది ఇయర్ ఎండింగ్ అబ్జర్వ్ చేస్తున్న వర్డింగ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. రైట్, ఒక డేట్ అంటే ఇయర్ మొత్తానికి తయారు చేస్తాం. Yes sir. రైట్. దీనిలో పర్చేజెస్ రిలేటెడ్ టు పర్చేజ్ యాక్టివిటీ. పర్చేజ్ రిటర్న్స్ మన ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ రాయొచ్చు లేదా రిటర్న్స్ చేంజ్ చేసి దాన్ని మైనస్ చేయొచ్చు. నేను గూడ్స్ పర్చేజ్ చేశాను, మళ్ళీ తిరిగి ఇచ్చేసాను, అప్పుడు నేను ఆ పర్చేజ్ చేసిన గూడ్స్ తగ్గించాలి కదా, అందుకని పర్చేజ్ రిటర్న్స్ క్రియేట్ అయింది. వీటన్నిటికి మనం జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ రాసాం. పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ ఉంటుంది, తీసుకొచ్చి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. లేదు అంటే పర్చేజ్ నుంచి ఏం చేయొచ్చు? మైనస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫ్రైట్, కస్టమ్ డ్యూటీ, వేజెస్, గ్యాస్, వాటర్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, రాయల్టీ అండ్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా నన్ను ఏంటన్నా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పర్చేజ్ అండ్ సేల్. Yes sir. అలాగే ఇన్కమ్స్ వచ్చేప్పటికి సేల్ మైనస్ రిటర్న్స్, సేల్ రిటర్న్స్ లెస్ రిటర్న్స్, అలాగే క్లోజింగ్ స్టాక్. Yes sir. సో ఇక్కడ మనకు వచ్చేది ఐదర్ గ్రాస్ లాస్ ఆర్ గ్రాస్ ప్రాఫిట్ రావచ్చు. Yes sir. సో గ్రాస్ ప్రాఫిట్ అంటే క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్. దట్ మీన్స్ Debit. క్రెడిట్ సైడ్ ఉండే ఎన్ని ఏంటంటే ఇక్కడ Sales, incomes and sales. ఇన్కమ్స్ అని. సో డెబిట్ సైడ్ ఉండే ఏంటన్నా ఎక్స్పెన్సెస్ నా. ఇది Expenses. కూడా ఒక లెడ్జరే, డెబిట్ క్రెడిట్. Right. సో ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్. నా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉంటుంది అని ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. Profit sir. దట్ ఇస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. ఇఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ మోర్ దాన్ ది ఇన్కమ్స్, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి Gross ఇన్కమ్ కన్నా, అప్పుడు దాన్ని ఏమంటాం? Losses. లాస్ అంటాం. ట్రేడింగ్ అకౌంట్ లో దాన్ని ఏమనాలి? గ్రాస్. Gross loss. రైట్ డన్. Yes sir. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం క్లోజింగ్ స్టాక్ గురించి కొంచెం డీటెయిల్ గా మళ్ళీ వెళ్దాం దాని గురించి. Okay sir. ఆల్రెడీ మనం దీని గురించి ఒక చాప్టర్ లో నేర్చుకున్నాం కొంచెం డీటెయిల్ గా. ఏంటో చాప్టర్ పేరు? Inventories sir. ఇన్వెంటరీలో నేర్చుకున్నాను. ఇన్వెంటరీలో క్లోజింగ్ స్టాక్ ని ఒకసారి గుర్తు చేస్తాను, జస్ట్ బేసిక్ గుర్తు చేస్తాను. ఇన్వెంటరీ చాప్టర్. Okay sir. ఇది మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే నేర్చుకున్నాం దాన్ని తీసుకొచ్చి గుర్తు చేస్తూ నేర్పించాలి. Yes sir. రైట్. సో స్టాక్ గురించి చెప్పు నువ్వు. స్టాక్ మనం ఇప్పుడు మాట్లాడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ట్రేడింగ్. Yes sir. స్టాక్ అంటే ఒకటే ఉంటుంది. ఏంటో ఒకటే, ఫైనల్ ప్రొడక్ట్, ఫినిష్ గుడ్. Yes sir. రా మెటీరియల్ WIP అనేది యాక్టివిటీలో ఉండదు, ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఏంటి? Fine. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ. Yes sir. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ అయితే స్టాక్ ఏముంటది? Raw materials ఉంటే, intermediate materials ఉంటే, finished goods. ఇంటర్మీడియట్ మీన్స్ WIP అంట, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అలాగే ఫినిషింగ్ Yes, sir. కదా? Yes sir. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ స్టాక్ ఈజ్ వాల్యూడ్. స్టాక్ ఎందుకు వాల్యూ చేయాలి? అంటే మనం ఎంత సేల్స్ చేసాం, ఎంత పర్చేస్ చేసాం అని తెలియడం కోసం. స్టాక్ ని ఎందుకు వాల్యూ చేయాలి? అసలు స్టాక్ ని ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో ఎందుకు చూపించాలి? ఎందుకంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ గుర్తుందా? మ్యాచింగ్ కాన్సెప్ట్ లో ఎక్స్పెండిచర్ ఇన్కమ్ మ్యాచ్ అవ్వాలంటే నా సేల్స్ ఏమో కొన్ని యూనిట్స్ కి మ్యాచ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ ఏమో కొన్ని యూనిట్స్ కి మ్యాచ్ అవుతుంది. మరి రెండు మ్యాచ్ అవుతాయా కరెక్ట్ గా ఇన్కమ్ రాయడానికి? No sir. కొంచెం మిగిలిపోతే స్టాక్ అనేది exist. మరి మిగిలిపోయిన దాన్ని మనం అడ్జస్ట్ చేయకపోతే కరెక్ట్ ఇన్కమ్ వస్తుందా? No sir. No sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 యూనిట్స్ మనం పర్చేస్ చేసాం,
సేల్ ఒక 800 యూనిట్స్ ని సేల్ చేసాం అంటే ఇప్పుడు ఈ Yes, sir. రెండింటిని ఈ ఇన్కమ్ తీసుకొచ్చి ఈ ఎక్స్పెండిచర్ తో మ్యాచ్ చేస్తే కరెక్ట్ మ్యాచింగ్ కాదు No, sir. లేదు సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలంటే ఈ 1000 లో నుంచి ఒక 200 యూనిట్స్ యొక్క వాల్యూని మైనస్ చేయాలి Yes, sir. Closing stock. ఎలిమినేట్ చేయాలంటే ఐదర్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి లేదంటే పర్చేజ్ అకౌంట్ లో చేంజ్ చేయాలి Minus share. ఏదైనా చేయొచ్చు రెండింటిలో ఏదో ఒకటి చేయాలి రెండు మాత్రం చేయకూడదు ఓకేనా Yes, sir. Yes, sir. రైట్ పర్చేజ్ నుంచి మైనస్ చేసినా పర్వాలా లేదా ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసినా పర్వాలా సో దాన్ని మనం అంటున్నాం ఏమని స్టాక్ అంట Stock, sir. రైట్ ఈ స్టాక్ Yes, sir. వాల్యుయేషన్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం చేస్తేనే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే జీపీ ఉందో గ్రాస్ ప్రాఫిట్ అది కరెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది మ్యాచ్ Yes, sir. రైట్ అండ్ స్టాక్ ఎందుకు వాల్యూ చేయాలి అర్థమవుతుందా Yes, sir. రైట్ సో అలాగే స్టాక్ వాల్యుయేషన్ రూల్ కూడా నేర్చుకున్నాం చెప్పగలరా ఏస్ 2 ప్రకారం అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ప్రకారం ఇన్వెంటరీ ఇస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ Yes, sir. కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ No. సో దానిలో కాస్ట్ క్యాలిక్యులేషన్ కి ఒక బేసిక్ డెఫినేషన్ కూడా నేర్చుకున్నాం వాట్ ఈస్ మెంట్ బై కాస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీ అని అడిగితే ఏం చెప్తారు ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ అంటాం Yes, sir. అంటే ఇవన్నీ మన ఇన్వెంటరీ చాప్టర్ నేర్చుకున్నాను అన్న గుర్తు పెట్టుకోవాలి Yes, sir. తప్పదు రైట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ ఇన్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ నీకు గుర్తుంటే నేను స్టాక్ వాల్యుయేషన్ అప్పుడు చెప్పా రైట్ ఈ 1000 యూనిట్స్ కి పర్చేజ్ కాస్ట్ ఈ 1000 యూనిట్స్ కి ఎక్స్పెండిచర్ అంతా కూడా 1000 యూనిట్స్ కి రైట్ అన్న సో ఈ Yes, sir. పర్చేస్ ప్లస్ ఎక్స్పెండిచర్ అన్ని కలుపుకుని ఇవన్నీ కలుపుకుని ఎన్ని యూనిట్స్ కి నాన్న 1000 యూనిట్స్ కి సమ్ అమౌంట్ అయితే 200 యూనిట్స్ కి ఎంత అని క్వశ్చన్ మార్క్ రైట్ చేసి స్టాక్ ని వాల్యూ చేస్తాం Yes, sir. సో ఇప్పుడు ఈ 1000 యూనిట్స్ కి ఎంత అని నేను మాట్లాడినప్పుడు దానిలో ఎక్స్పెండిచర్ కూడా కలిపి ఉంటుందా ఉండదా Yes, sir. ఉంటుంది ఎందుకంటే ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ నా లొకేషన్ కి తీసుకురావడానికి అయ్యే ప్రతి ఖర్చు లైక్ వేజెస్ నా లొకేషన్ తీసుకురావడానికి అవుతాయి కస్టమ్ డ్యూటీ నా లొకేషన్ తీసుకురావడానికి అవుతాయి ఫ్రైట్ నా లొకేషన్ తీసుకురావడానికి అవుతాయి Yes, sir. నాకు ఇలా ప్రతి ఖర్చు ఏదైతే ఇన్వెంటరీని తీసుకురావడానికి అవుతుందో వాటి అన్నిటినీ కూడా స్టాక్ వాల్యుయేషన్ లో కన్సిడర్ చేయాలి Yes, sir. రైట్ నా Yes, sir. రైట్ అలాగే నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని ఒక వర్డ్ కూడా నేర్చుకున్నాం వాట్ ఇస్ మెంట్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎల్ షేప్ ఫామ్ సేల్స్ కాకుండా ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న రిమైనింగ్ పార్ట్ మనం ఏమంటామన్నా Cost of goods. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాట్ ఇస్ మెంట్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా ఓపెనింగ్ స్టాక్ Plus. ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ Closing stock. అంటే మనం ఏ గూడ్స్ అయితే అమ్మామో రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 800 యూనిట్స్ మనం సేల్ చేసాం కదా Yes, sir. 800 యూనిట్స్ ని ఎంతకి సేల్ చేసాం అంటే ఇది సేల్ వాల్యూ Yes, sir. మరి 800 యూనిట్స్ కి కాస్ట్ ఎంత అంటే నువ్వేం చెప్పాలి 800 యూనిట్స్ లో 1000 యూనిట్స్ ని కొన్నాను దానిలో స్టాక్ వాల్యూ మైనస్ చేయాలి ఈ 1000 యూనిట్స్ ని కొనడానికి ఎంత అయింది ఇవన్నీ ఖర్చులు కూడా కలుపుకున్నాను Yes, sir. ఈ టోటల్ 1000 యూనిట్స్ కి అయిన ఖర్చులో నుంచి ఏదైతే స్టాక్ వాల్యూ ఉందో దాన్ని ఏం చేశాను మైనస్ Minus చేశాను స్టాక్ sir. వాల్యూ క్లోజ్ స్టాక్ వాల్యూ ఏం చేశాను మైనస్ Minus చేశాను. కాస్ట్ ఆఫ్ గుడ్స్ లో మీనింగ్ చూడు ఓపెనింగ్ స్టాక్ ఉంది పర్చేస్ ప్లస్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ స్టాక్ Yes, sir. మైనస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ వచ్చిందంటే సేల్ చేసిన Cost of goods. కాస్ట్ Yes, నేను sir. ఎంత ఖర్చు పెట్టాను దాన్ని నేను ఇక్కడ ఎంత కమ్మాను సో నేను ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువ కమ్మితే Profit, sir. ప్రాఫిట్ అని ఖర్చు పెట్టిన దాని తక్కువ కమ్మితే Loss, sir. ఈ ట్రేడింగ్ అకౌంట్ అంత అనాలిసిస్ అంతా మనం ఎక్కడ నేర్చుకున్నాం ఆల్రెడీ ఇన్వెంటరీ చాప్టర్ లో నేర్చుకున్నాం Yes, sir. కొత్తది ఏమీ కాదు నాన్న బట్ కానీ స్టిల్ నీకు తెలియాలి అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను Okay, sir. సో ఆల్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ చేయాలి ఇన్కమ్స్ అన్ని క్రియేట్ చేయాలి అడిషనల్ అడ్జస్ట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్ ఏం చేయాలన్నా స్టాక్ ని వాల్యూ చేయాలి Yes, sir. అదొకటి అడిషనల్ అడ్జస్ట్మెంట్ రైట్ నా Yes, sir. ఈ అడ్జస్ట్మెంట్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి ఎలా కనబడుతుందో దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం Okay, sir. రైట్ ఇక్కడ చూడు పాయింట్స్ టు బి రిమెంబర్ అంటున్నాడు వాటి గురించి ఒకసారి ఒకసారి చూద్దాం నా Yes, sir. ఓపెనింగ్ ఇన్వెంటరీ అండ్ పర్చేస్ ఆర్ రిటర్న్ ఆన్ డెబిట్ సైడ్ అవునా కదా Yes, sir. సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆర్ ఎంటర్డ్ ఆన్ క్రెడిట్ సైడ్ Yes, sir. all direct expenses should be written on the debit side of the trading account. Yes, sir. The balance of credit side is more than the debit side. Gross profit, sir. It is known as gross profit. And it is carried forward to profit and loss. Profit and loss. Yes, sir. Profit loss కొన్ని పంపిస్తాం కదా దాన్ని Yes, sir. Yes, sir. అలాగే ఒకవేళ if the expenses are more than the incomes, debit side is more than the credit side, then it is called Losses. gross loss. loss. It is also transferred to P&L. P&L debit side. ఈ పాయింట్స్ అన్ని మనకి జనరల్ గా తెలిసినటువంటి పాయింట్సే కదా ఇందాక నేను Yes, sir. ఓవరాల్ వ్యూ లో చెప్పిన పాయింట్సే కదా Yes, sir. Yes, sir.
రైట్ అన్న. సో ఇంకా ఒకే ఒకటి ఉంది నాన్న దీనిలో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది అడ్జస్ట్మెంట్ గురించి నేర్చుకోవాలి. సో ఒక్కసారి అడ్జస్ట్మెంట్ గురించి చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్ గా విన్నాను. ఓకే సార్. నాకు మ్యూట్ చేశాను. చరిష్మా సార్ రైట్. ఇప్పుడు నేను ఇందాక నుంచి ఒక వర్డ్ మాట్లాడుతున్నాను, ఆ వర్డ్ పేరు అడ్జస్ట్మెంట్. yes sir. సో వాట్ ఈస్ meant by adjustment? ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమైనా రికార్డ్ చేయలేని ఉంటే అది ఫైనల్ అకౌంట్స్ లో రికార్డ్ చేయాలి కదా సార్. ఏంటి నాన్న అవి వాటిని మనం ఏమంటారా అడ్జస్ట్మెంట్ అంతేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ లో వచ్చి మనం అడిషనల్ గా ఏదైతే ఒక ఎంట్రీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అడిషనల్ గా అంటే మనం ఆల్రెడీ జరిగిన ట్రాన్సాక్షన్స్ కాకుండా అడిషనల్ గా ఏదైనా ఎంట్రీ రాయాలనుకుంటే దాన్ని మనం ఏమంటాం అడ్జస్ట్మెంట్స్ అని అంటాం. కానీ ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయడానికి ఎనీ అడ్జస్ట్మెంట్ రికార్డ్ చేయడానికి మనం ఉపయోగించే బుక్ ఏంటన్న? రెక్టిఫికేషన్ జనరల్స్. జర్నల్ ప్రాపర్. గుర్తుందా? సబ్సిడీ బుక్స్ లో పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, అలాగే ఏ అడ్జస్ట్మెంట్ అయినా రికార్డ్ చేయడానికి ఉపయోగించే బుక్ ఏంటన్నా? జనరల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ లో ఎంట్రీ రాయాల్సిందే. ఒక అడ్జస్ట్మెంట్ కి ఎంట్రీ రాయాలి అంటే దానికన్నా ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండు రకాలు ఉంటాయి. అడ్జస్ట్మెంట్ ని మనం అనాలిసిస్ చేయడానికన్నా ముందు ఆ అడ్జస్ట్మెంట్ రైట్ అన్న విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ కి ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ జాగ్రత్తగా. ఒక అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉండొచ్చు? ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లోనే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లేదా అవుట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఒక అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు? విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ చేయొచ్చు, లేదా అవుట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ రైట్. నేను దీని గురించి తర్వాత చెప్తూనే ఉంటాను, ప్రతిసారి చెప్తూనే ఉంటాను. విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి, ఆఫ్టర్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి. విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఏం చేస్తాం, ఆఫ్టర్ ద ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఏం చేస్తాం, ప్రతిసారి చెప్తా. ఓకేనా? ప్రస్తుతానికి మనం మాట్లాడుతుంది నాన్న ఏంటన్నది స్టాక్ వాల్యుయేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? స్టాక్ అనే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా నేనేం చెప్తున్నాను. నీకు ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ ఇస్తాను, ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్. నేనేంటిది? ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్. particulars, debit balances, credit balances. But Charifia, what is meant by extract? Extract అంటే నాన్న కొన్ని విషయాలు, అంటే మొత్తం ట్రయల్ బ్యాలెన్స్ కాకుండా ఈ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడం. ఓకే. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? కొన్ని విషయాలు తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి రాసుకోవడానికి మనం ఎక్స్ట్రాక్ట్ అని అంటాం. ఏదైనా స్టేట్మెంట్ పూర్తిగా తయారు చేయలేదనుకో, ఆ స్టేట్మెంట్ ఏం పేరు పెట్టాలి? ఎక్స్ట్రాక్ట్ అని పేరు పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు నేను ట్రయల్ బ్యాలెన్స్ పూర్తిగా తయారు చేస్తున్నానా? లేదు, నేను స్టాక్ అనే అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? జాగ్రత్తగా వినాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, పర్చేజెస్ ఉన్నాయి. నేను ఒక 1000 యూనిట్స్ ని పర్చేజ్ చేశానా, డెబిట్ ఉంటుంది కదా పర్చేజ్ అనే లెడ్జర్. 1 lakh ఉందా? నేను సేల్ చేశాను, సేల్ ఒక 800 యూనిట్స్ సేల్ చేశాను, 2 lakhs కమ్మేశాను. 800 యూనిట్స్ ఎంత కమ్మేశాను? 2 lakhs. ఓకేనా? ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో కనబడుతున్న లెడ్జర్స్. ఓకేనా? ఓన్లీ నన్ను ఇది ఎక్స్ట్రాక్ట్ అన్న టాలీ అవ్వదు, ఎందుకంటే మిగతా ఏమి నేను రాయలేదు కాదు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో స్టాక్ ని అడ్జస్ట్ చేశానా చేయలేదా? ఇంకా చేయలేదు సార్. చేయలేదండి. వెరీ గుడ్, ఇంకా చేయలేదు. ఓకే కదా? రైట్. ఇప్పుడు నేను కింద నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నీకు తెలిసిన ఇంటర్మీడియట్ ప్రొసీజర్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నా ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయింది, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఓకేనా? దయచేసి టోటల్ చేయకూడదు, ఎందుకంటే ఇది టాలీ అవ్వదు. ట్రయల్ బ్యాలెన్స్ ఏం చెప్పాను? క్లోజింగ్ స్టాక్ 200 units
ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాల్యూ మన దగ్గర చూసుకుంటే per యూనిట్ ఎంత అన్న 100 రూపీస్ కదా, ఎస్ సార్ 20,000 అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నాన్న. ఓకేనా? రైట్. నేను ఇది క్వశ్చన్ అంతా అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? అర్థమైంది సార్. రైట్. దీనికి ఇప్పుడు చూడండి, ఈ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆఫ్టర్ ది ట్రయల్ బ్యాలెన్స్, అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓకే అంటే ఈ కేటగిరీ అడ్జస్ట్మెంట్ Yes, ఆఫ్టర్ sir. ది ట్రయల్ బ్యాలెన్స్, అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్. సో దీనికి నువ్వు రైట్ తీసుకొచ్చి మనం ఎంట్రీ రాయాలి. ఏ అడ్జస్ట్మెంట్ కైనా డెబిట్ క్రెడిట్ చేయాలి కదా నాన్న. ఎస్ సార్. స్టాక్ ఎంట్రీ స్టాక్ అకౌంట్ ఏమవుతుంది నాన్న? డెబిట్ అవుతుంది సార్. స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. స్టాక్ అకౌంట్ డెబిట్ చేసిన టు ట్రేడింగ్ అకౌంట్, అంతేనా? ట్రేడింగ్ అకౌంట్. టు ఎస్ సార్. ట్రేడింగ్ అకౌంట్ అంతేనా? 20,000 అంతేనా? ఎస్ సార్. సో వై నువ్వు ఎందుకు ట్రేడింగ్ అకౌంట్ ని క్రెడిట్ చేసావు? వై నాట్ పర్చేసెస్ ని క్యాన్సిల్ చేయొచ్చు కదా? క్వశ్చన్ అర్థమైంది నేను ఏం చెప్పాను? ఎస్ సార్. మనం క్లోజింగ్ స్టాక్ అయినా లెడ్జర్ ని డెబిట్ చేసావు, బాగుంది. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు క్రెడిట్ చేసావు? పర్చేజ్ అకౌంట్ ఎందుకు నువ్వు క్రెడిట్ చేయలేదు? పర్చేజ్ నుంచే కదా తగ్గాలి స్టాక్. ఎస్ సార్. మరి నువ్వు ఎందుకు ట్రేడింగ్ అకౌంట్ ని క్రెడిట్ చేసావు, ఎందుకు పర్చేజ్ చేయలేదు? సార్ ఇంకా పర్లేదు, పర్చేసెస్ ఆలోచించు, మనం చేస్తాం ఇది కదా. అర్థమైతే మెథడ్ అర్థమైపోయినట్టు ఇంకేదైనా ఆలోచించి చెప్పిన ఎవరు చెప్పగలరు? మంజునాథ్ సార్ చెప్పండి సార్. చెప్పినా ఇంకో చెప్పాలి, నేను కాదు. ఇంకొకసారి చెప్పండి సార్. ఏం లేదు, స్టాక్ అనేది ఇప్పుడు చూడు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానా, ట్రయల్ బ్యాలెన్స్ డేటా ఇచ్చానా? అవును సార్. పర్చేస్ చేయాలి, కింద క్లోజింగ్ స్టాక్ వాల్యూ 20,000 అని చెప్పాను. అంటే పర్చేస్ కి ఎందుకు అడ్జస్ట్ ఆ ఎంట్రీలో స్టాక్ అకౌంట్ ని డెబిట్ చేయాలి, కరెక్ట్, దానిలో ఎటువంటి డౌట్ లేదు. అంటే ట్రేడింగ్ ఎందుకు చేస్తావు, పర్చేస్ ఎందుకు చేయకూడదు, లేదా Sir, పర్చేస్ అంటే ఎందుకు చేయాలి, ట్రేడింగ్ ఎందుకు చేయకూడదు, ఇది క్వశ్చన్. అంటే ఇప్పుడు పర్చేస్ చేస్తే అది రిటర్న్ కింద అయిపోతుంది కదా సార్. అంటే మన స్టాక్ మనం కొనలేనట్టు చూపించినట్టు అవుతుంది కదా. ఏదైనా కరెక్టే కదా. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేస్ తగ్గించినా ఒకటి, పర్చేస్ రిటర్న్ అని రాయాల, పర్చేస్ అకౌంట్ కి అడ్జస్ట్ చేశాను. అంటే పర్చేస్ పర్చేజ్ ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే పర్చేజ్ చేశారు, బట్ అది పర్చేజ్ కాదు, స్టాక్ అని చెప్పడం తప్పేమీ కాదు అది. అంటే ఇప్పుడు నీ ఉద్దేశంలో ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్టాక్ టు ట్రేడింగ్ కరెక్ట్ ఆన్సర్ అంటావు, అంతేనా? పర్చేజ్ రాయకూడదు అంటావు, పర్చేస్ కి అడ్జస్ట్ చేయవలసిన పర్చేజ్ కి అడ్జస్ట్ చేయమంటావు. ఓకే, అదే నీ ఒపీనియన్, ఫైనల్ ఒపీనియన్. అంటే చేస్తే అలా చేసినా కూడా క్లోజింగ్ స్టాక్ కలిసి కొంచెం గట్టిగా కరెక్ట్ గా చెప్పు, అర్థం కాదు. అంటే ఇప్పుడు పర్చేస్ కి అడ్జస్ట్ చేసినా కూడా ఎంత అయితే సేల్ చేసామో ఆ వాల్యూ వస్తుంది కదా సార్ పర్చేస్. అప్పుడు ప్రాఫిట్ కనిపెట్టడానికి అయితే యూజ్ అవుతుంది. ఎలా? నాకు అర్థం కాదు, నాకు ఒకసారి నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇప్పుడు స్టాక్ వాల్యూ 20,000 ఉంది కదా సార్. రైట్ అండి, నీకు ఒక స్టాక్ వాల్యూ 20,000 ఉంది. అవును, దాన్ని మనం పర్చేస్ కి అడ్జస్ట్ చేస్తే 800 యూనిట్స్ కి ఎంత కాస్ట్ అయిందో వస్తుంది కదా. అవును. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజింగ్ స్టాక్ చూడు, ఇక్కడ పర్చేజ్ లోంచి తీసేస్తే ఎంత అవుతుంది? అప్పుడు అది 80,000 అవుతుంది. సార్ అది 800 యూనిట్స్ కి కరెక్టే కదా, 800 యూనిట్స్ కదా నేను చేంజ్ చేసింది. ఇప్పుడు 2,80,000 తోనే కదా కంపేర్ చేయాలి, కరెక్టే కదా? అవును సార్, కరెక్టే కదా. క్లోజింగ్ అవును సార్. అప్పుడు మిగతా 200 వాల్యూ క్లోజింగ్ స్టాక్ లో రాదు కదా సార్. ఇంకో స్టాక్ ఉంది కదా, ఇంకో రాశాను కదా స్టాక్ అకౌంట్ అని. సార్ మరి రైటే కదా, మరి ఏంటి మిస్టేక్ ఏంటి దానిలో? రైట్, జాగ్రత్తగా విను మంజునాథ్. మ్యాచింగ్ సార్, ఇంపార్టెంట్ ఇష్యూ. రెండు రైటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రైట్ ఒకటి రాంగ్ కాదు నాన్న. సార్ రైట్. ఇది ఎప్పుడు రైట్ అవుతుందంటే అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్. వాట్ ఈస్ మైన్ బై అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్? ఈ లెడ్జర్స్ అన్ని నేను ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఈ ప్రతి లెడ్జర్ నేను ఆల్రెడీ ఏం చేశాను? ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసి బ్యాలెన్స్ చేసేసి ట్రయల్ బ్యాలెన్స్ కదా తయారు చేశాను నేను ప్రతి లెడ్జర్ ని. అవును సార్. మళ్ళీ వెళ్ళి నేను పర్చేజ్ అకౌంట్ అడ్జస్ట్ చేయగలనా? లేదు సార్, చేయలేదు. ఎందుకంటే అక్కడికి ట్రయల్ బ్యాలెన్స్ క్లోజ్ అయిపోయింది, ట్రయల్ బ్యాలెన్స్ మార్చను. అవును సార్. ట్రయల్ బ్యాలెన్స్ ని మార్చకూడదు అని నువ్వు అనుకుంటే దాని ఆన్సర్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. లేదు సార్, నేను అడ్జస్ట్మెంట్ విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాను.
అంటే నేను ఇంకా లెడ్జెస్ ని కావాలంటే ఎఫెక్ట్ చేస్తాను అని నువ్వు అనుకుంటే దెన్ ద ఆన్సర్ ఈస్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్. రైట్. ఎస్ సార్. అప్పుడు ఇక్కడ ఏమవుతుందన్నా, ఒకవేళ లోపల తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ లో లెడ్జెస్ ఎఫెక్ట్ చేస్తే పర్చేస్ అకౌంట్ ఎంత అయిపోద్ది? 80,000. స్టాక్ అకౌంట్ ఎంత క్రియేట్ అవుద్ది? 20,000. టోటల్ సరిపోయింది కదా 1 lakh. ఎస్ సార్. Right? If the adjustment is made within a trial balance, we can use purchases account. We cannot use trading. ఎందుకంటే అప్పటికి ట్రేడింగ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. If the adjustment is made after the trial balance, the stock has been created using trading account, not purchases account. Okay na? Yes sir. అర్థమైందని చెప్పాను నేను. అర్థమైంది సార్. ఇదే పాయింట్ నాన్న, విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, అవుట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రతి అడ్జస్ట్మెంట్ ఇలా ఆలోచించాలి. బుక్స్ లో ఉన్న అంటే విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న లెడ్జర్ ని ఎఫెక్ట్ చేస్తూనే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లేదు అంటే బయటకు వచ్చి కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. బయటకు వచ్చి అడ్జస్ట్మెంట్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న లెడ్జర్ ఎఫెక్ట్ అవ్వకూడదు. బయట కొత్త లెడ్జర్ క్రియేట్ చేసుకోగానే ట్రయల్ బ్యాలెన్స్ లో లెడ్జర్ ఎఫెక్ట్ అవ్వకూడదు. అర్థమవుతుందన్నా? రైట్. అల్టిమేట్ గా స్టాక్ ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకో, నువ్వు చెప్పు నాకు అల్టిమేట్ క్వశ్చన్ అది ఒకటి అడుగుతున్నాను. ట్రయల్ బ్యాలెన్స్ లో స్టాక్ అనే అకౌంట్ కనబడింది అనుకో, దాని అర్థం ఏంటి? లెడ్జర్ లోనే అడ్జస్ట్ చేస్తాను. ఇట్ ఈస్ ద క్లోజింగ్ స్టాక్ ఈస్ అడ్జస్టెడ్ విత్ ఇన్ ది ట్రయల్ లెడ్జర్, విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఇఫ్ ద క్లోజింగ్ స్టాక్ has not been shown in the trial balance, that means it is adjusted out. It should be adjusted outside the trial balance. Outside the trial balance. It is adjusted outside the trial balance. Both the entries are right. సిచ్యువేషన్ బట్టి ఏది కరెక్టో చెప్పాలి. ఇక్కడ సిచ్యువేషన్ లో నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్, ద ఎంట్రీ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. లేదు ఒకవేళ అదే స్టాక్ గానీ నాకు ట్రయల్ బ్యాలెన్స్ లో కనబడుతుంది అనుకున్నాను అడ్జస్ట్మెంట్, దాని అర్థం ఏంటన్నా, స్టాక్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ ఎంట్రీ, ట్రేడింగ్ అకౌంట్ అని రాసినట్టు కాదు. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయలేదు. రైట్ అన్న? This is the concept relating to stock. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. స్టాక్ మీనింగ్, రెండు మీనింగ్స్, విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, అవుట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్, రెండు మీనింగ్స్ అర్థమయ్యే లేదు అబ్జర్వ్ చేయండి. ఇలా ప్రతి అడ్జస్ట్మెంట్ మనం నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎంట్రీ ఎక్కడ రాయాలి మనం? జర్నల్ ప్రాపర్ లో రాయాలి. ఈ ఎంట్రీ రాశాక దీని యొక్క డెబిట్ ఇంపాక్ట్, స్టాక్ అకౌంట్ ఎక్కడికి తీసుకెళ్తాం? బ్యాలెన్స్ షీట్. స్టాక్ అనేది ఎక్కడికి ఉంటుంది? స్టాక్ అసెట్, బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్. అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ అయితే రెండు స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఏదో ఒక రెండు ప్లేసెస్ లో ఎఫెక్ట్, ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలని. మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా డెబిట్ క్రెడిట్ ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకో. అది ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ లెడ్జర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇంక బయట ఇంక తయారు చేసే లెడ్జర్స్ ఏంటి? ట్రేడింగ్ P&L ఒకటి, బ్యాలెన్స్ షీట్ లో ప్రెజెంటేషన్. రైట్ అండ్ ట్రేడింగ్ P&L, బ్యాలెన్స్ షీట్ వీటిలో కనబడతాయి. అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ ఏదైనా ఎక్కడ కనబడుతుంది? ట్రేడింగ్ P&L, బ్యాలెన్స్ షీట్. విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ ఇది ఎక్కడ కనబడుతుంది? విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఆ లెడ్జర్స్ కి ఎఫెక్ట్ అయిపోయి ఆ లెడ్జర్స్ డైరెక్ట్లీ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ఫైనల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతాయి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్జర్వ్ చేయాలన్నా, చరిష్మా ఇప్పుడు నేను స్టాక్ ఇక్కడ 20,000 రాశాను, పర్చేస్ 80,000 రాశాను. అంటే ఈ అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేస్తాను? క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. అప్పుడు ఈ స్టాక్ అకౌంట్ ఇక్కడ ఉంది కదా, తీసుకెళ్ళి ఎక్కడ ప్రెజెంట్ చేస్తాం? స్టాక్ అనేది ఏంటి? అసెట్. క్లోజింగ్ స్టాక్ అనేది అసెట్ కాబట్టి ఎక్కడ తీసుకెళ్తాం? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్తుందా స్టాక్? మళ్ళీ వెళ్ళదు, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టాక్ ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తాను? పర్చేస్ నుంచి అడ్జస్ట్ చేస్తాను. ఇంకా ట్రేడింగ్ అకౌంట్ లో నీకు క్లోజింగ్ స్టాక్ కనబడుతున్నాను, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? బ్యాలెన్స్ షీట్. అదే ఒకవేళ అడ్జస్ట్మెంట్ నేను విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ కాకుండా అవుట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ చేశాను అనుకో, అంటే ఎంట్రీ ఏం రాస్తాను? స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. కనబడుతుంది అది. ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది, ట్రేడింగ్ అకౌంట్ కూడా మళ్ళీ ఏమవుద్ది? క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో కూడా కనబడుతుంది. అంటే ట్రేడింగ్ అకౌంట్ లో కనబడుతుంది, బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది, రెండు చోట్ల కనబడుతున్నాను. అదే విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే
ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో స్టాక్ అనే అకౌంట్ ఒకతోటే కనబడుతుంది. బ్యాలెన్స్ షీట్ లో ఓకేనా? ఎస్ సార్. If the adjustment is made within the trial balance, ఎస్ సార్. it will be shown in one statement. If the adjustment is made Yes, sir. outside the trial balance, it is affected in two statements. ఎస్ సార్. Right. This is the point relating to adjustment of closing stock. So afternoon class lo malli manam remaining chuddam. Right. Thank you very much.